ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం మెగా అభిమానులకి ఆగ్రహం తెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అన్ని సినిమాలను బాయ్కట్ చేస్తామని అంటున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుందనే వార్త సంచలనంగా మారింది. ఆగస్టు 15 విడుదల కావాల్సిన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 6కి వాయిదా పడింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఆగస్ట్ 15 రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేయడం మంచిదని ఆలోచించి డిసెంబర్ 6 కి వాయిదా వేయడం జరిగింది. అయితే డిసెంబర్ నెల పుష్ప 2 కి అంతలా కలిసి వచ్చేలా కనిపించడం లేదు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం ఈ డిసెంబర్ లోనే విడుదల కానుందని వార్తలు వస్తుండగా ఇప్పుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల మరియు ఇతర కమిట్మెంట్స్ కారణంగా హరిహర వీరమల్లు బాగా ఆలస్యమైంది. దాంతో దర్శక బాధ్యతల నుంచి డైరెక్టర్ కిస్ తప్పుకున్నారు అని అంటున్నారు మరోపక్క. అయితే ఈ సినిమాను పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం కుమారుడు అయినటువంటి దర్శకుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు అని అంటున్నారు. ఇందులో నిజమంతా అన్నది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడంతో పాటు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తుండటంతో ఇక ఇప్పట్లో హరిహర వీరమల్లు రావడం కష్టమేనని భావించారంతా. కానీ ఇప్పుడు ఖచ్చితంగా డిసెంబర్ లోనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దానికి కారణం హరిహర వీరమల్లు డిజిటల్ రైట్ ని భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఆ సంస్థతో నిర్మాతలు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ లోనే సినిమాని విడుదల చేయాల్సి ఉందట. కానీ అప్పటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో మేకర్స్ రిక్వెస్ట్ చేసి డిసెంబర్ లోగా విడుదల చేస్తామని చెప్పారట. ఒకవేళ డిసెంబర్ లో కూడా విడుదల కాకపోతే అమెజాన్ కి నిర్మాతలు భారీ మొత్తం పరిహారం చెల్లించవలసి ఉంటుందట. అందుకే ఎలాగైనా డిసెంబర్ లోనే సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్స్ వేస్తున్నారు మేకర్స్. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తన బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేయడానికి జూలై లేదా ఆగస్ట్ లో డేట్స్ ఇస్తానని చెప్పారట. ఈ లెక్కన డిసెంబర్ లో హరిహర వీరమల్లు విడుదల కావడం ఖాయమైనని చెబుతున్నారు. అదే జరిగితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదు. ఒకే సమయంలో సినిమాలు వస్తే బన్నీని మెగా ఫ్యాన్స్ మరింత టార్గెట్ చేసే అవకాశం ఉంది. అసలే పుష్ప 2 పై బన్నీ ఎంతో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు హరిహర వీరమల్లు పోటీగా వస్తే కలెక్షన్స్ గండి పడుతుంది. ముఖ్యంగా తెలుగు నట పుష్ప 2కి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. మరి దీని నుంచి పుష్పరాజ్ ఎలా బయటపడతాడో చూడాలి.